మనము ఒక సివిలైజ్డ్ సొసైటీలో బతుకుతున్నామా లేదా ఇంకా అడవుల్లోనే ఉన్నామా, అంతకన్నా అధ్వానమైన బతుకులు బతుకుతున్నామా నాకైతే అర్థం కావట్లేదు. జరిగే సంఘటనలు అన్నీ అట్లాగే ఉన్నాయి. ఇటు పెద్దవాళ్ళు, పిల్లలు, ఒకరేంటి ప్రతి ఒక్కరు ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ లైఫే ప్రాబ్లం అయితే ఆలోచించాలి. ఎస్పెషలీ పిల్లల్ని, ఇటు తల్లి అటు తండ్రి, ఎన్నో సందర్భాల్లో అటు స్కూల్ యాజమాన్యాలు, ఇటు తల్లులా చూడవలసిన ఆయాలు, అందరూ పిల్లల మీదే వాళ్ళ శాడిజంని చూపిస్తున్నారు. అంటే నోరు లేని పిల్లలు తిరిగి ఏమనలేరు, ఏమనుకుంటారో ఏమో తెలియదు. ఎవరి మీద కోపం వచ్చినా పిల్లలే. చిన్న చిన్న తప్పులకు కూడా పిల్లలకి పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నారు. కొడతారు, గుంజీలు తీయమంటారు, బండకేసి బాదుతారు. వాళ్ళు బట్టలు అనుకుంటారా, మురికి బట్టలు అనుకుంటారా, ఏమనుకుంటారో తెలియదు. అట్లా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏం తప్పు చేశామో, ఎందుకు ఎవరు కొడుతున్నారో, తల్లి ఎందుకు చంపేస్తుందో ఏది అర్థం కాదు. ఇట్లాంటి అమానుషమైన దుర్ఘటన హైదరాబాద్లో జరిగింది కదా. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. ఒక పేరు మోసిన స్కూల్లో ఆయా ఆ పాపని 2 రోజుల నుంచి కొడుతుందంట. ఆ దెబ్బలకి తట్టుకోలేక సాయంత్రం నుంచి ఆ పాప ఏమీ తినక అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంటే తల్లిదండ్రి హాస్పిటల్కి తీసుకెళ్తే చికిత్స చూపిస్తే ఈ ప్రాసెస్లో ఆయా కొడుతోంది అని బయటపడ్డది. ఆ ఆయా కొడుతున్నప్పుడు పక్కతను ఎవడో వీడియోలు తీశాడట. తీసే బదులు వెంటనే వెళ్ళి ఆ సంఘటనని ఆపుదామన్న దమ్ము, ధైర్యం మనలో ఎవ్వరికీ లేదు. మన అందరిలో ధైర్యం చచ్చిపోయింది. అన్యాయాన్ని ఎదిరించే తెగింపు చచ్చిపోయింది, నేల రాసుకుపోయింది. స్కూల్ అయిపోయిందంట. ఇంటికి తీసుకెళ్లే ప్రాసెస్లో మరి ఎందుకు డిలే అయిందో ఏంటో, బస్ ఎందుకు రాలేదో తెలియదు. చక్కగా పక్కన కూర్చోపెట్టుకొని మరి గ్యాపులు ఇచ్చుకుంటూ ఆ పాపని కొడుతుంది. విచక్షణారహితంగా కాళ్లతో కొడుతూ, చేతులతో కొడుతూ, బండకేసి బాదుతూ, ఇక పీక మీద కాలేజీ కూడా తొక్కేయాలని చూసింది. ఈ దుర్ఘటన ఆ స్కూల్ పక్కనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పైన ఒక యువకుడు సెల్ ఫోన్లో తీసి బంధించాడు. ఆ తర్వాత ఇంటికెళ్ళి తీవ్రమైన జ్వరంతో ఆ పాప బాధపడుతుంటే పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ వీడియో ద్వారా జరిగిన సిచ్యువేషన్ మొత్తం బయటకు వచ్చింది. ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ ఏమో ఈ బాధిత పేరెంట్స్ నోర్లు మూయించాలని చూస్తుంది. ఏం తెలుస్తుంది ఆ చిన్న పాపకి? ఓకే, తప్పు చేసింది అనుకుందాం, అల్లరి చేసింది అనుకుందాం, ఇంకేదో అనుకుందాం, ఓకే ఫైన్. బట్ దెన్ ఏం తెలుస్తుంది ఆ చిన్నపిల్లలకి? అంత పాసఫికంగా కొడితే వాళ్ళు ఏమైపోవాలి? అంటే నీ కోపానికి ఖరీదు ఒక ప్రాణమా? అట్లా ఏంటి? ఇస్ దిస్ నాట్ సాడిజం? ఇస్ దిస్ నాట్ క్రైమ్? పైగా ఈ సంఘటనని చిన్న ఇష్యూయే అని మేనేజ్మెంట్ కొట్టిపారేస్తుంది చూడు. దాన్ని ఏమనాలి ఈ సిచ్యువేషన్ని? అంటే ఎప్పుడు రియాక్ట్ అవుతావు నువ్వు? వరుసగా అందరు ప్రాణాలు కోల్పోతూ ఉంటే అప్పుడు రియాక్ట్ అవుతావా? పెద్ద సంఘటన, పెద్ద క్రైమ్ అంటే ఏంటి? పూర్తి స్థాయిలో క్రైమ్ జరిగి ఏవో కొన్ని ప్రాణాలు బలైతే అప్పుడు రియాక్ట్ అవుతామా మనం? నో. తప్పుని చేసిన వాడిది ఎంత పెద్ద తప్పో ఆ తప్పుని సమర్థించేవారు, తప్పు జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని అమ్మో మనకెందుకులే అని ఊరుకునేవారు. ఇదిగో ఇట్లాంటి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అని బంధించి సెల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేసేవారు, సోషల్ మీడియాలో వైరల్ చేసేవారు. ఇట్లాంటి అమానుషమైన దుర్ఘటనలని సోషల్ మీడియాలో ఇంకా వైరల్ చేస్తూ వ్యూస్ కోసం తపన పడేవారు. వీళ్ళు అందరం కూడా క్రిమినల్స్ కిందే లెక్క. లెట్స్ వాయిస్ అవుట్, లెట్స్ టాక్ అగైన్స్ దిస్ అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్. సంఘటనలు మన ముందు జరుగుతుంటే కనీసం వాయిస్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది? వాడిది మనది అందరిది ప్రాణమే కదా. మనుషులై పుట్టినందుకు మనుషులుగా బతుకుదాం. ఆ పాపకి జస్టిస్ రావాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.